ఎంతో యమ్మీగా ఉండే బజ్జీల చారు అనే రెసిపీతో మీ ముందుకొచ్చేసాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూస్తున్నవారు ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గాయ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ గాయ్స్, నేనైతే దీన్ని అవును ఫ్రెండ్స్, దీన్ని బజ్జీల చారే కాదు మజ్జిగ చారు, చల్ల చారు అని కూడా అంటారు. సో దీనికైతే నేను పెరుగు తీసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెరుగు అనేది ఉండలుండలు అంటే గడ్డలు గడ్డలు లేకుండా చూసుకోవాలి. మనకు చిక్కదనం అంటే పెరుగు మజ్జిగ ఎంత చిక్కగా కావాలో దానికి సరిపడా నీళ్ళు పోస్తూ కలుపుతూ చూసుకుంటూ పోయాలి అండి. లేకపోతే వాటర్ వాటర్ అయిన టేస్ట్లెస్ ఉంటుంది. మరీ చిక్కగా ఉన్నా కూడా బాగుండదు. మీడియంలో ఉండేటట్టు చూసుకోండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి తగినంత. నేను తక్కువ ఉంటే తర్వాత కూడా వేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే నేను ఇట్లా దీన్ని చిలగొట్టాలండి. గడ్డలు లేకుండా చిలగొట్టేసి పెట్టాలి అనమాట. స్మూత్గా ఉండాలి ఆ మజ్జిగ అనేది. దీంట్లో కావాల్సినవి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు తీసుకొని రెడీ పెట్టేసుకున్నాను నేను. స్టవ్ మీద ఒక బగోని పెట్టుకొని అది వేడైన తర్వాత మనకు సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా వెజిటేబుల్స్ అయిపోయినా కూడా పెరుగు ప్యాకెట్ తెచ్చుకొని కూడా మనం పెట్టుకోవచ్చు. పులిసిపోయిన పెరుగు పుల్లగా ఉంటుంది కదా, దాంతో పెడితే ఇంకా బాగుంటుంది చారు. సో నాకైతే పులిసిపోయిన పెరుగు అయితే లేదు. నేను ప్యాకెట్ తెచ్చేసుకొని పెట్టేస్తున్నాను. ఎందుకో చాలా రోజుల తర్వాత తినాలనిపించింది. ఆయిల్ సరిపడంత పోసుకొని దాంట్లో జీలకర్ర ఆవాలు వేసుకున్నాను. తర్వాత మనము ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకున్నాం కదా, ఎండుమిర్చి అవి వేసేసుకోవాలి. ఇవి కొంచెం ఎర్రగా అయిన తర్వాత, మరీ నల్లగా కావద్దు, మాడిపోతాయండి. అవి అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ ఉల్లిగడ్డలు, ఆనియన్స్ వేసేసుకోవాలి. తర్వాత మనం మంచిగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత నెక్స్ట్ దీంట్లో కావాల్సిన యాజ్ యూజువల్గా కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటాం కదా ఫ్రెండ్స్. ఇంకా పక్కన నేను వెల్లుల్లిపాయలు తీసి పెట్టుకున్నాను కదా, అది కూడా కచ్చాపిచ్చా దంచాలి. ఎందుకంటే దాంట్లో స్మెల్ అనేది బయటికి రావాలి కాబట్టి. మనము డైరెక్ట్ వేసామనుకోండి అది కొంచెం అనేది టేస్ట్ రాదనమాట. కొంచెం అటు ఇటుగా కచ్చాపిచ్చా దంచేసుకొని పోపులో వేసేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ కరివేపాకు, కొంచెం కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి, కలిపేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చల్లచారు. ఒకసారి ట్రై చేయండి. రెసిపీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇక పసుపు వేసేసుకొని కలిపేసేసుకోండి. మజ్జిగ మాత్రము మంచిగా ఇట్లా చిలగొట్టాలండి. ఎందుకంటే గడ్డలు గడ్డలు ఉంటే బాగుండదు. సో మంచిగా స్మూత్గా అంటే స్మూత్గా ఉండాలి. చారు అనేది ఎక్కడ కూడా చిన్న గడ్డ కూడా లేకుండా చేసి పెట్టుకోవాలన్నమాట. ఆ చేసి పెట్టుకున్న మజ్జిగను ఈ పోపులో వేసుకోవాలి. ఏమంత ఇంగ్రీడియంట్స్ కూడా లేవు ఫ్రెండ్స్ ఇందులో, చూసారు కదా. మనకు జస్ట్ ఇంట్లో శనగపిండి, పెరుగు, మిగతాయి ఆనియన్స్ ఇవన్నీ కామన్గా ఉంటాయి ఇంట్లో. సో సింపుల్ అనమాట. ఇంకా ఉప్పు, సాల్ట్ ఇట్లా చూసుకోవాలి. తగినంత ఉందా లేదా అని చూసుకొని వేసేసుకొని మూత పెట్టేసాలి. కాసేపు కలిపేసుకొని నెక్స్ట్ దీనికి బజ్జీలు రెడీ చేయాలి కదండి. ముఖ్యంగా దీనికంటే ముందు మనము దీంట్లోకి ఇప్పుడు మనం మసిలిన తర్వాత దీన్ని వాటర్ వాటర్ అవుతాయి అన్నమాట. ఇది చిక్కగా ఉండడానికి శనగపిండి కొంచెం లైట్గా కలుపుకోవాలండి. ఇవి కొంచెం తీసుకున్నా నేను. తీసుకొని ఇది కూడా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. నాకు ఒక చేయితో కలపడం, ఒక చేయితో వీడియో తీయడం చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంకా మార్నింగ్ టైంలో అయితే మా ఇంట్లో సునామీ ఉంటుందండి. వీడియోలు రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది. నిజంగా ఇటు వీడియోలు ఈరోజైతే చల్లచారు, బజ్జీలు, అన్నము, ఇంకా టిఫిన్ అయితే చేయలేదు. ఎందుకంటే దీనికే టైం అయిపోయింది. టిఫిన్ స్కిప్ చేసేసాను ఈరోజు. ఇంకా పాలు, బాయిల్ ఎగ్ ఇచ్చేసాను మా పిల్లలకి ఇక టిఫిన్ లాగా. ఇంకా ఇవి పిండి కలుపుకున్నాను చారులోకి. ఇంకా అందులోకి బజ్జీలకు కావాలి కాబట్టి అది మసలేలోపు మనం కూడా ఇది రెడీ చేసి పెట్టుకుందాము. ఈ శనగపిండి తీసుకున్నాను. ఈ శనగపిండిలో కొంచెం వంట సోడా, నెక్స్ట్ తగినంత సాల్ట్, కొంచెం ధనియాల పొడి వేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకొని
మరి వాటర్ వాటర్ ఉండొద్దు, కొంచెం ఇట్లా బజ్జీలు వేసేటట్టుగా వాటర్ పోస్తూ చూసుకుంటూ నిదానంగా కలుపుకోండి అండి. కొంచెం అటు ఇటు అయినా కూడా కొంచెం బజ్జీలు అనేది బాగుండవు. కొంచెం నార్మల్గా మీడియంగా ఇట్లా వాటర్ పోస్తూ కలిపేసుకోండి. చూడండి బాగా ఇట్లా ఇట్లా అనాలి చేయితోని, అట్లా స్మూత్గా చూడండి. పిండి లేకుంటే అట్లా అవుతుంది అనమాట. సో మనం పిండి ఇట్లా పోస్తే ఏమవుతుంది అంటే చిక్కగా అయిపోతుంది చారు అనేది, టేస్టీగా కూడా ఉంటుంది. మనం అలా శనగపిండి వేయకుండా డైరెక్ట్ తిన్నామనుకోండి అసలు తినలేమండి. సో కొంచెం శనగపిండి వేసేస్తే చూడండి ఎలా అయిందో, చిక్కగా అవుతుందన్నమాట. కాసేపు మసలనిద్దామండి. ఆలోపు నేనైతే చిన్న కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ పోసుకున్నాను బజ్జీల కోసం అండి. మీరు పెద్దదిగా కూడా పెట్టుకోండి కడాయి. నేను కొన్నే చేస్తున్నాను కాబట్టి చిన్నదిగా పెట్టేసుకున్నాను. సో ఆయిల్ కూడా వేడెక్కిపోయిందండి. చిన్న చిన్నగా బజ్జీలు వేస్తున్నాను. సిమ్ములోనే పెట్టాలండి, ఎందుకంటే పెద్దగా పెట్టి మాడిపోయి ఇట్లా వేయంగానే మాడిపోయిందనుక లోపల పిండి పిండి ఉంటుంది. సో మనం చిన్నగానే పెట్టి ఆయిల్ అనేది కొంచెం కొంచెం వేడెక్కిస్తూ ఉండాలి. అట్లా సన్న మంట మీద పెడితే లోపట ఉన్న పిండి కూడా మంచిగా అవుతుందన్నమాట. పెద్దగా మంట పెట్టామనుకోండి మాడిపోతుంది. సో చిన్నగా పెట్టేసి ఇట్లా వేస్తూ ఉండాలి. ఇట్లా ముందుకు వెనక్కి అంటూ ఉండాలి. ఒకసారి చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్స్, ఎలా ఉంటుందో. బజ్జీలు లేకుంటే మామూలుగా అయితే మజ్జిగ చారు అయితే తినలేమండి. అంటే తినొచ్చు, కానీ అది మాకేంటో చిన్నప్పటి నుంచి మా ఇంట్లో వాళ్ళు బజ్జీలు వేయడం అలవాటు చేయించారు. ఏందో నేను ఒకసారి విన్నాను, పెద్దవాళ్ళు ఎవరో అన్నారు ఇట్లా ఉత్తగా మజ్జిగ చారు పెట్టకూడదు అనేసి. ఇంకా అప్పటి నుంచి కంపల్సరీ బజ్జీలు వేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా అదే ఇష్టం అండి. చల్లచారులో కంపల్సరీ బజ్జీలు ఉండాల్సిందే. చూడండి మజ్జిగ తయారైపోయింది, మజ్జిగ చారు. ఇంకా వేడిగా ఉన్నప్పుడు వేయకండి ఫ్రెండ్స్, కొంచెం నార్మల్ వేడిగా ఉన్నప్పుడు, ఎందుకంటే గుజ్జు గుజ్జు అయిపోతాయి బజ్జీలు. సో మామూలుగా గోరువెచ్చగా చారు ఉన్నప్పుడే వేయండి, చాలా బాగుంటుంది. లేకపోతే బాగుండదు అనమాట బజ్జీలు. గ్రేవీ అంతా దానికే అతుకపోతుంది. కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేయండి. చారు సూపర్ అయ్యిందండి, గుమగుమలాడుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఎమ్మిగా సూపర్ స్మెల్ కూడా వస్తున్నదండి. వేడివేడి అన్నంలో వేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది చారు. ఫస్ట్ టైం చూస్తున్నవారు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి.